హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి గోధుమ పిండితో పూరీలైతే చేశాను. ఎప్పుడు పూరీలైనా కూడా మైదా పిండితో చేస్తూ ఉంటాను. కానీ ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా గోధుమ పిండితో అయితే ట్రై చేశాను. నిజంగా గోధుమ పిండితో పూరీలైతే చాలా బా వచ్చాయి. చాలా బాగా పొంగాయి. టేస్ట్ కూడా చాలా బావుంది. దీనికి కాంబినేషన్‌గా పూరీ కర్రీ ఉంటుంది కదా! దాన్నైతే చేశాననమాట. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా మందికి ఇష్టం. అలాగే నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఆయిలీ ఫుడ్ కదా అనేసి నేనైతే ఎక్కువగా పూరీలైతే ప్రిఫర్ చెయ్యననమాట. ఎక్కువైతే దోస, ఇడ్లీ అలాంటివైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మాక్సిమం నేనైతే ఎక్కువ దోసలే ప్రిపేర్ చేస్తూ ఉంటాననమాట. ఆయిలీ ఫుడ్ అనేది నేను ఎక్కువగా స్కిప్ చేస్తూ ఉంటాను. కానీ చాలా డేస్ నుంచి మా హస్బెండ్ చేయమన్నారు అనేసి ఈరోజైతే మార్నింగ్ లేచి తొందరగా అయితే పూరి అయితే ప్రిపేర్ చేసేసాను. పూరీలైతే చాలా బాగా వచ్చాయి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి ఇంకా కర్రీ చాలా బావుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.